ఎస్, డెఫినెట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి అండగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ దైవ కార్యక్రమాల్లో కూడా ఏదైతే ఈ మేడారంలోని సమ్మక్క సారలమ్మకు సంబంధించి గతంలో జాతర అన్నప్పుడు ఆ జాతరకు ఒక 15 రోజుల ముందున హడావుడిగా 4 గంపల మట్టి పోయటమో 2 కిలోమీటర్ల కాంక్రీట్ వేయటమో అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్లు జరిగేది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా చేసే ప్రతి కార్యక్రమం ఒక 200 సంవత్సరాలు ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, టెంపరవరీ కార్యక్రమాలు వద్దు, ఆర్థికంగా ఇంకొక 10% 20% ఎక్కువ ఖర్చు అయినా చేసిన పని పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారనే ఒక మౌత్ టాక్ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిందో ఈ జాతరకి గతంలో కంటే కూడా ఒక 200% ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని గతంలో మీరు చూశారు ఈ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 60 ఫీట్లు 50 ఫీట్లు విడ్త్తో ఉండేవి. మెయిన్ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 4 లైన్ చేసి మోర్ దాన్ 120 ఫీట్ విడ్త్తో రోడ్లన్నీ కూడా ఈనాడు చేసుకోవడం జరుగుతుంది. సెంట్రల్ డివైడర్లు వేయటమే కాకుండా రోడ్లు కూడా శాశ్వతంగా సిమెంట్ రోడ్లు ఎక్కువగా నిర్మించడమే కాకుండా వాళ్ళందరినీ క్లియర్ చేయడంతో పాటు ప్రధానంగా సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర గతంలో ఉన్న ఏరియా కంటే ఈనాడు 2.5% టైమ్స్ 250% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ చేయడం వల్ల కోట్లాది మంది భక్తులు ఏవైతే ఆ 4 రోజుల్లో వస్తారో వాళ్ళకు కావలసిన వసతులు, మౌలిక వసతులతో పాటు దైవ దర్శనంతో పాటు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టే కార్యక్రమాన్ని చేశాం. ఇప్పటికే అధికారులు ఏ సెక్టార్కి ఆ సెక్టార్లు ఈరోజు పనులు కూడా విడగొట్టుకున్నారు. ఇంకా బయట నుంచి కొంతమంది న్యూలీ రిక్రూట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక 25 రోజుల ముందే ఇక్కడికి అధికారులను పంపిస్తున్నాం. గతంలో జాతర అంటే జాతరకు ఒక 2 రోజుల ముందు కొంతమంది అధికారులు వచ్చి ఏదో జాతర అయిపోయింది అనిపించుకునేటట్టు ఉండేది. ఈసారి అలా కాకుండా ఈ ప్రాంత నైసర్గిక స్వరూపాలు తెలుసుకొని ఇక్కడ ప్రజలు ఏ రూట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, ఏ రూట్లో ఎక్కువ మందికి వసతులు ఎక్కువ కల్పించాలి, ఎక్కడ ఇబ్బంది బాటమ్ నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటినీ ముందే ఐడెంటిఫై చేసి మౌలిక వసతులతో పాటు భక్తులకి ఎక్కడా అంతరాయం లేకుండా ఉండే విధంగా మేము డెఫినెట్ గా 250% కోట్లాది మంది భక్తులు ఈసారి దర్శనానికి వస్తున్నారు అని గ్రహించి దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.